రేయ్ ఫైల్ ఆ బల్ల మీద ఉంటుంది చూడరా, ప్రతిదీ నేనే చూసుకోవాలి. వాచ్ ఎక్కడ పెట్టావు? బుద్ధి లేదానా? అసలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలియదు. నేను అసలు నిన్నుగా అనాల్సింది మీ అయ్యని అనాలా. మీ అయ్యకి బుద్ధి లేదు, మీ అమ్మకి బుద్ధి లేదు. వాళ్ళ పెంపకం వల్ల నువ్వు బుద్ధి లేకుండా తయారయ్యావు. మీ అన్న ఒక ఎదవా. మన ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే నన్ననండి, మా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారండి? ప్రతిసారి వాళ్ళని తీసుకొస్తారు. అమ్మాయి ఏంటి మా తమ్ముడు మీద నోరు ఇస్తుంది? మీరు ఆగండి వదినా, అసలు మీ తమ్ముడు ఏమన్నారో చూసారా? మా తమ్ముడు గురించి తెలుసు, నువ్వు చేసే తిట్టు పని గురించి కూడా తెలుసు. ఇద్దరి మధ్యలో వచ్చి గొడవ పెంచుతున్నారు వదినా. ఏంటే మా అక్క మీదకి వెళ్తున్నావు? అసలు నిన్నుగా అనాల్సింది మీ అయ్యని అనాలి, మీ అమ్మని అనాలి, మీ అన్నయ్యని అనాలి. వాళ్ళందరూ బుద్ధి లేకపోబట్టి వాళ్ళ పెంపకం వల్ల నువ్వు ఇట్లా పెరిగావు. ఏమండి మీకు మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ నాన్న జోలికి రావద్దని. ఏంటే ఏళ్ళు చూపిస్తున్నావు? మీ అయ్య ఒక ఎదవ, మీ అమ్మ ఒక బుద్ధి లేని, మీ అన్న ఒక ఎదవ. ఫ్యామిలీ మొత్తం వరస్ట్ ఫ్యామిలీ. ఒక్కసారి కాదే 100 సార్లు అంట. అసలు ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మా అమ్మా నన్ను కొడతావేంటి? నా కోడల మీద చెయ్యి వేస్తే చెయ్యి నరికేస్తా. ఏరా నీకు లేడా అమ్మా? ఏరా నీకు లేడా నాన్న? నీకు లేడా తమ్ముడు? ఆడది ఇంట్లో ఎంత పని చేసినా గుర్తించే దమ్ము లేదు గాని బయటి కోపాన్ని తీసుకొచ్చి పెళ్ల మీద చూపించేదే కాకుండా వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ తింటావా? నీకేం హక్కుంది వాళ్ళ మీద? ఈ బిడ్డను ఎలా అపురూపంగా పెంచుకున్నావో వాళ్ళ తల్లిదండ్రి కూడా అలాగే పెంచారా? అమ్మా వాడి మీద అరుస్తావేంటి? అసలు ఇదేం కనకరం చేసిందో తెలుసా నీకు? దానికి చీరేస్తా. నా కోడలు ఊసి తీసావంటే నువ్వు చెప్తే నేర్చుకోవాల్సినంత స్థితిలో లేదే నా కోడలు. పుట్టింటికి వచ్చావా, తిన్నావా, పోయావా అంతవరకు ఉండు. రేయ్ నా కోడలు తప్పు చేసే మందలించు, తప్పు లేదు. కానీ తను చేసిన ప్రతి పని తప్పు బట్టి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తిట్టడం తప్పు. ఆ లెక్కకొస్తే ఆ తిట్లన్నీ నా కోడలు తిట్టాలిరా. ఎందుకంటే ఇలాంటోడే నేను కన్నాను కాబట్టి. ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది పెళ్ళంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తిట్టడం. పాట తీస్తా నా కోడలు జోలికొస్తే. అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావుగా, వాచి ఎత్తుకోలేవా? ఖాళీగా ఉందిగా నీ అక్కని ఎత్తుకు పెట్టమని చెప్పు. పదమ్మా, ఇంట్లో ఉన్న పశువులకి గడ్డండి పెట్టాలి.